ఎస్, నా యంగ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఎలా అంటే కాలేజ్లో ఉన్నంతకాలం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, అలాగే టీవీలు చూడడం, సినిమాలు చూడడం, నాకు ఇష్టం వచ్చినట్టు నా జీవితాన్ని నేను జీవిస్తూ ఉండేదాన్ని. అబద్ధాలతో అన్ని పాపాలు నేను చేశాను. సో దేవుని సన్నిధిలో నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను అన్ని పాపాలు చేశాను. అయితే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి నాకు ఒక అవకాశం, గొప్ప అవకాశం నా జీవితంలో కలగజేశాడు. అది ఎలా అంటే, ఒకసారి మా అమ్మగారు నన్ను ఒక మీటింగ్కి తీసుకెళ్లారు. సో ఆ మీటింగ్లో లాస్ట్ చైర్లో మా అమ్మగారి కోసమే వెళ్ళాను. ఆ రోజు నేను, ఆమె బాధపడుతున్నారు రావట్లేదు అని. సో లాస్ట్ చైర్లో కూర్చుని ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాను. సో ఆ టైంలో సేవకులు వాక్యం చెప్పేశారు, మొత్తం అయిపోయింది. లాస్ట్ ఒక బ్లెస్సింగ్ ప్రేయర్ చేసి పంపించేస్తారు. ఆ టైంలో ఒక్క మాట నన్ను తాకింది. అదేంటి అంటే, మీ పాపాన్ని విడిచిపెట్టాలన్నా ఏదైనా ఒక్క స్టెప్ మీరు వేస్తే మిగిలిన 9 స్టెప్స్ దేవుడు వేయిస్తారు. ఈ ఒక్క మాటే నన్ను పట్టుకుంది. సో విన్నాను, అది వెంటనే నాలో క్రియేట్ చేయలేదు, ఇంటికి వచ్చేసాను. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నేను కూర్చున్నాను, లేచి కూర్చున్న వెంటనే ఎవరో నాతో ఏదో మాట్లాడుతున్నారు. ఇదే నీ లాస్ట్ డే అయితే, ఈరోజే నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్తావు నువ్వు, నా